ఈవిడ నోరు తెరిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి మీరు రండి రండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకు నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టు పండువే. మా పేడకల్ పేడరాజు కదా. నా పేరు పేడరాజు కాదురా, పైడి పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మని గెంతుకుంటూ గేదెలను పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. దగ్గర రాక నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయింది అనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్యి అలాగే చెప్పిన మాటనివా తొక్కి పెట్టి నార తీస్తా. మంచి పని అయినది. అమ్మా నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు బలిసినోడు, నానే బక్కోండి కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? ఆయన అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డడుగు మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీకు నిద్ర పడతాంట్రా. పంపకపోయి కళ్ళు పెట్టి పడుకోమా. పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదా? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. అబ్బా, ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి బాబు, నేను ఇవ్వండి. ఎంత మంచిడు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 వీక్ అంతా 7 days. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు.
చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అజ్జి బాబోయ్ 198. మై గాడ్ 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. అవును. ధర్మమీటర్కి యువతలు దారిలాగా ఆగింది కానీ అయినా నీ జ్వరం లేక తనకి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడంకి తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలాహే నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు. ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ బతు కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాగు నువ్వు లెక్క బాబు. నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా. ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు. బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనక్కట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదు. మీరు 1 గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా? కానీ ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చుడన్నా. ముచ్చరా ముచ్చరా ముచ్చ.